హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి సరి సంఖ్యలు. దీన్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటారండి. అయితే సరి సంఖ్యలు అంటే చూడండి ఒకసారి, రెండు చే నిశ్శేషముగా భాగించబడు. రెండు చే నిశ్శేషంగా భాగించబడు అంటే ఏంటంటే, ఒక నెంబర్ ఉందండి. సపోజ్ ఒక 8 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ని మనం రెండు చే భాగించబడుతుందో లేదో చూద్దాం. 2 చేత భాగిస్తే 2 4 8, మనకి శేషము 0 వచ్చింది. అంటే ఈ 8 అనేది 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఇంకో నెంబర్ చూద్దాం, 11. ఈ 11ని మనం 2 చేత భాగించినప్పుడు 2 5 10, మనకి శేషము కింద అంటే రిమైండర్, శేషము అంటే రిమైండర్ 1 వస్తుంది. సో ఈ 11 అనేది 2 చేత నిశ్శేషముగా భాగించబడటలేదు. అంటే మనకి శేషము 0 అంటే రిమైండర్ 0 వస్తే ఆ నెంబరు 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని. అదే కనుక శేషము 1 వస్తుందంటే అది ఆ నెంబర్ని 2 నిశ్శేషముగా భాగించబడుటలేదు అని అర్థమైందండి. సో ఈ విధంగా ఒక నెంబర్ని 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుందో మరియు శేషం ఆటోమేటిక్గా ఏమొస్తుందండి, 0 వస్తుందండి. సో అలాంటి నెంబర్స్ని మనం ఏమంటామంటే సరి సంఖ్యలు అంటామండి. అర్థమైందండి. సో సరి సంఖ్యలు అంటే 2 చేత నిశ్శేషముగా భాగించబడుతుంది మరియు శేషం ఆటోమేటిక్గా 0 వస్తుంది. అలాంటి నెంబర్స్ మనం సరి సంఖ్యలు అంటారన్నమాట. అయితే మనకి ఎగ్జామ్లో ఈ సరి సంఖ్యల మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే, మొదటి n సరి సంఖ్యల మొత్తము ఎంత అని అడుగుతారండి. అంటే మనకి సరి సంఖ్యలు అంటే ఏమేమి వస్తాయండి చూడండి ఒకసారి. ఒక వరుసలో రాసుకున్నాం అనుకోండి సరి సంఖ్యలని. స్టార్టింగ్ మనకి 2 వస్తుంది. నెక్స్ట్ 4 6 8 10 12 14 16 18 20 22 ఇలా సో ఆన్. ఇంకా నెంబర్స్ చాలా వస్తుంటాయి. ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, 2 ఉందండి. 4 ఏమో రాసుకోవచ్చు, 2 × 2 అని రాసుకోవచ్చు. 6ని 2 × 3 అని రాసుకోవచ్చు. 8ని 2 × 4 అని రాసుకోవచ్చు. 10ని 2 × 5 అని రాసుకోవచ్చు. 12 2 × 6 అని రాసుకోవచ్చు. ఈ 2 చూడండి, 2ని మనం 2 × 1 అని కూడా రాసుకోవచ్చు కదా. 2 × 1 అన్న 2 అన్న ఒకటే కదా. 4ని 2 × 2 అని రాసుకోవచ్చు. 6ని 2 × 3 అని రాసుకోవచ్చు. 8ని 2 × 4 ఇలా రాసుకోవచ్చు. అంటే ఈ చూసారా, ఇవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సరి సంఖ్యలన్నీ కూడా 2 మల్టిప్లైస్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా ఏ రూపంలో ఉన్నాయండి, 2n రూపంలో ఉన్నాయి. చూసారా, 2n అంటే ఇది 2 వేసుకుందాం. చూడండి నెంబర్ చూడండి, 1 2 3 4 5 6 అన్నీ పక్కన వస్తున్నాయి కదా. 2 పక్కన 1 వచ్చింది, 2 పక్కన 2 వచ్చింది, 2 పక్కన 3 వచ్చింది, 2 పక్కన 4 వచ్చాయి. సో ఇదన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఫామ్లో రాస్తే 2 × n ఫామ్లో ఉన్నాయన్నమాట. సో 2 × n ఫామ్లో ఉన్నదంటే అది ఖచ్చితంగా సరి సంఖ్య. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో అడిగే ప్రశ్న ఏంటి, మొదటి n సరి సంఖ్యల మొత్తం ఏంటని అడుగుతున్నాడండి. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. మొదటి n సరి సంఖ్యలు అంటే ఇప్పుడు చూడండి, 2 4 6 8 10 ఇవన్నీ
సరి సంఖ్యలు కదా, అంటే స్టార్టింగ్ నెంబర్ వచ్చి మనకి 2, నెక్స్ట్ 4, 6, 8 మొదటి ఆన్సర్ ఇది. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మొదటి 10 సరి సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతాడండి. చూడండి, మొదటి 10 సరి సంఖ్యలు, మొదటి 10 సరి సంఖ్యలు ఏమవుతాయి? 2, 4, 6, 8, 10, 12, అంటే 2 నుంచి 20 దాకా. చూడండి, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 ఇవన్నీ కూడా మొదటి 10 సరి సంఖ్యలు. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొదటి 10 సరి సంఖ్యలే కదా ఇవి. ఈ 2 నుంచి 20 వరకుని వీటి మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి, మనం ఏం చేయాలి? 2 + 4 + 6 + 8 + 10 + 12 + 14 + 16 + 18 + 20. సో మొదటి 10 సరి సంఖ్యల మొత్తము ఎంత? మొదటి 10 సరి సంఖ్యలు అంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొదటి 10 సరి సంఖ్యలు అడుగుతున్నాడు అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 అనేవి మొదటి 10 సరి సంఖ్యలు. అర్థమైందండి? సో వీటిలన్నిటిని కూడా మనం కలపాలి. కలిపితే మనకు ఇలా ప్రతిదీ కలిపేటప్పుడు మనకు చాలా టైం తీసుకుంటుందండి. కానీ ఇలా వీటికి ఇలాంటి వాటికి మనం చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చి మనకి n × n+1. ఇదేంటి ఫార్ములా? మన ఫార్ములా వచ్చి n × n+1. మొదటి n సరి సంఖ్యల మొత్తము ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చి మనకి n × n+1 అంతే. ఇదేనండి ఫార్ములా. అంటే ఇక్కడ చూడండి, మొదటి 10 సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు ఈ n ప్లేస్లో 10 పెట్టాలి. 10 పెట్టామనుకోండి, 10 × 10 + 1. ఇక్కడ బాక్స్లో పెట్టామంటే బయట ఇంటూ ఉన్నట్టు కదా. అంటే 10 × 10 + 1 అంటే 11 = 110 అంటే 110. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి 110. కావాలంటే ఒకసారి మనకి క్యాలిక్యులేటర్లో కొట్టినా లేదంటే మన చేతితో కూడినా మనకి టైం తీసుకుంటుంది. 110. చూడండి, ఇదే ఇంకా పెద్దది అడిగాడు అనుకోండి, ఒక 20 అడిగాడు అనుకోండి, 20 సరి సంఖ్యలు మొత్తం ఎంత అని చెప్పేసి సేమ్ అంతే. 20 సరి సంఖ్యలు మొత్తం ఎంత అంటే 2 + 4 + 6 + 8 + 10 + 12 + 14 + 16 + 18 + 20 + 22 + 24 + 26 + 28 + 30 + 32, 34, 36, 38 + 40. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అంటే 20. ఇవన్నీ ఏంటంటే మొత్తం 20 సరి సంఖ్యలు. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సరి సంఖ్యలు 20 ఉన్నాయి కదా. వీటిలో మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. వీటిని మొత్తం కావాలంటే ఇలా అన్నీ కూడా ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటివి మనకి ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మనకు టైం సరిపోదు. సో మనం సింపుల్గా ఈ ఫార్ములా వేస్తే సరిపోతుంది. అంటే n × n+1 అంటే n ప్లేస్లో మొదటి 20 సరి సంఖ్యలు అన్నారు కాబట్టి 20 × n+20 ఇవ్వాలి కదా. 20 ఇవ్వాలి. 20 + 1 అంటే ఎంత? 20 × 21 ఎంత అవుద్దండి? ఇది వాల్యూ 420. ఇవన్నీ మనకి కలిపామంటే మనకి 420 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ బేసి సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్. మనం సరి సంఖ్యలు అంటే ఏం చెప్పుకున్నాం?
2 చేత భాగించబడితే శేషము సరి సంఖ్యలకి ఏం చెప్పామండి, 2 చేత భాగించబడితే శేషము 0 వచ్చింది కదా. కానీ బేసి సంఖ్యలు అంటే ఏంటి, 2 చేత భాగించబడితే శేషము 1 వస్తుందండి. 1 వస్తే దాన్ని ఆ నెంబర్ని మనం బేసి సంఖ్య అంటారన్నమాట. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్. ఇప్పుడు 5 ఉంది. 5ని మనం 2 చేత భాగిస్తున్నాం. 2 2 4 మనకి 1 అంటే శేషము 1 వచ్చింది. అంటే ఒక రిమైండర్, ఇది రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో 5 అనేది ఒక బేసి సంఖ్య. అర్థమైందండి. అలాగే చూడండి ఇంకోటి 13 ఉంది. 13 మనం 2 చేత మనం డివైడ్ చేసాం అనుకోండి. 2 6 12 అంటే మనకి శేషం ఎంత వచ్చింది, రిమైండరు 1 వచ్చింది. సో 13 కూడా ఒక బేసి సంఖ్య. ఇప్పుడు 14 ఉంది. 14 మనం 2 చేత డివైడ్ చేసాం అనుకోండి. 2 7 14 మనకి శేషం ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఈ 14 అనేది బేసి సంఖ్య కాదు. ఎందుకంటే మనకి రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే ఇది ఏంటిది, బేసి సంఖ్య కాదంటే సరి సంఖ్య అవుతుంది. ఇది సరి సంఖ్య అవుతుంది. ఓకేనా. క్వశ్చన్లు అడుగుతాడంటే, మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతాడండి. మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతాడు. అయితే ఒకసారి బేసి సంఖ్యల వరుస చూసామనుకోండి. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 ప్లస్ 1 ఇవన్నీ కూడా మనకి బేస్ సంఖ్యలు. మన స్టార్టింగ్ నుంచి 1 స్టార్ట్ అవుతుంది. 1 3 5 7 9 11 ఇలా ఇవన్నీ కూడా మనకి బేస్ సంఖ్యలు. మొదటి n బేస్ సంఖ్యలు మొత్తం ఎంత అని అడుగుతాడు ఎగ్జామ్లో. సో ఎగ్జాంపుల్ చూస్తే మొదటి గుర్తుపెట్టుకోవాలి. మొదటి అంటే ఫస్ట్ నుంచి, మొదటి అంటే ఫస్ట్ అని, ఫస్ట్ 4 బేసి సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతాడండి. మొదటి 4 బేసి సంఖ్యలు అంటే చూడండి ఒకసారి, 1 3 5 7 అనేవి మొదటి 4 బేసి సంఖ్యలు, అవునా. సో 1 + 3 + 5 + 7 వాల్యూ ఎంత అండి, 16 అవుతుంది. సో 16 అనేది ఆన్సర్. ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ అనుకోండి వెంటనే చెప్పచ్చు. కానీ ఇలా చూడండి, మొదటి 11 బేసి సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతాడు. ఇలాంటి కేసెస్లో మొదటి 11 బేసి సంఖ్యలు అంటే ఏమొస్తాయండి, 1 3 5 7 9 11 13 15 17 19 21. సో ఈ సెట్ ఇవన్నీ వచ్చేస్తాయండి. మొదటి 11 బేసి సంఖ్యలు వచ్చేస్తాయి. సో వీటన్నిటిని మనం కలపాలి. మొత్తం ఉంటాయి 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 ఇవన్నీ కలిపేటప్పటికి మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఇలాంటివి ఎగ్జామ్స్లో ఇచ్చాడంటే కనుక టైం టేకింగ్. సో ఇలా మనం ప్రతిదీ కలుపుకుంటూ వెళ్ళామంటే మాత్రం మన టైం చాలా తీసుకుంటుందండి. సో ఇలాంటి వాటికి ఫార్ములా ఒకటి ఉందండి. అదేంటంటే చాలా సింపుల్, n². చాలా సింపుల్ ఫార్ములా అండి ఇది, n² అండి. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే మొదటి అంటే ఫస్ట్ 11 బేస్ సంఖ్యలు అన్నమాట. అంటే మొదటి 11 బేస్ సంఖ్యలు ఇవి, అవునా. సో దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే 11. అంటే n ప్లేస్లో 11 పెట్టామనుకోండి, 11² అంటే 121 ఆన్సర్. సో ఇవన్నీ కూడా మనం కలిపామంటే ఆన్సర్ వచ్చి మనకి 121 వస్తుంది. సో చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు జాగ్రత్తగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మొదటి n బేస్ సంఖ్యల మొత్తం ఎంత అంటే n².
ఎన్ సరి సంఖ్యలు మొత్తం ఎంత అంటే ఫార్ములా n ఇంటూ n+1. అలాగే మొదటి n బేస్ సంఖ్యలు మొత్తం ఎంత అంటే n² గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. థ్యాంక్ యూ.